వ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఒకవైపు న్యాయవాది సుబ్బారావు, మరోవైపు మంగ్లీ ఒకరినొకరు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు మంగ్లీ వ్యవహారం ఏంటి, సుబ్బారావు బాధితుల తరపు నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందజేశారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో న్యాయవాది సుబ్బారావు ఉన్నారు. అసలు ఏంటి మంగ్లీ ఎపిసోడ్ మొదటి నుంచి ఏంటి, అసలు ఏం జరిగింది? మొట్టమొదటిగా ఏం జరిగిందంటే ఒక ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగిందని చెప్పి మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఫ్రాడ్ జరిగిందని నా దగ్గరికి బాధితులు రావడం జరిగింది. వస్తే చూసిన తర్వాత దాంట్లో మొట్టమొదటిగా ప్రధాన నిందితుడు రమావత్ మధుతో పాటుగా ఇంకొక ముగ్గురు అక్యూజుల పేరు, తర్వాత మంగ్లీ పేరు కూడా చెప్పడం జరిగింది. సో మంగ్లీ పేరు చెప్పినప్పుడు నాకు తెలిసిన ఒకసారి మాట్లాడితే ఇప్పుడు ప్రతివాదనలు ఏంటంటే మనకు ఒక క్లారిటీ వస్తుందని ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ద్వారా మంగ్లీని సంప్రదించినప్పుడు తను తన తమ్ముడు తర్వాత ఇందులో ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ఎవడైతే రమావత్ మధు ఉండో వీళ్ళు అగ్రెసివ్గా మాట్లాడి చాలా జిగుప్సాకరంగా మాట్లాడటంతో ఇది అయ్యేది కాదని చెప్పి ఫోన్ పెట్టేసి నేను ప్రెస్ మీట్ పెట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో పాటుగా జరిగిన విషయాన్ని ప్రెస్కి తెలియజేయడం జరిగింది. సో ఒక్కసారిగా ఈ వివాదం తెరలేగడంతో అంతా ఒక్కసారిగా బ్లాస్ట్ తెలుగు 2 రాష్ట్రాల్లోతో పాటుగా కర్ణాటకలో ఎక్కడైతే బాధితులు ఉన్నారో అక్కడ ఇది బ్లాస్ట్ అవడంతో ఒక్కసారిగా ఏం జరిగిందంటే ఆవిడ రకరకాల వ్యక్తుల ద్వారా ఒక సెంట్రల్ మినిస్టర్ ఫోన్ ఆయన పేరు చెప్పి తర్వాత సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు ప్రస్తుతం ఆయన తర్వాత ఎమ్మెల్యే తండ్రితో ఫోన్ చేయించడం, ఆయన కూడా చాలా ఫేమస్ పర్సన్, ఆయన కూడా పెద్ద రాజకీయ నాయకుడు. తర్వాత వాళ్ళ చెల్లి నెంబర్తో ఫోన్ చేయడం, ప్రధాన నిందితుడు రమావత్ మధుతో ఫోన్ చేయించడం, ఇట్లా రకరకాలుగా ఫోన్లు చేయించినప్పుడు నేను ఎవరికి రెస్పాండ్ కాలే. తర్వాత ఉస్మానియా విద్యార్థి నాయకులు ఉన్నారు మా ఫ్రెండ్స్, వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి సంబంధించి. సో వాళ్ళు కూడా నాతో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను ఎవరికి అందుబాటులో లేకుండా చెప్తాను. సో అప్పుడు పూజారి నాగేశ్వరరావు గారి ద్వారా నాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన న్యాయవాది కాబట్టి నేను మామూలుగా ఫోన్ చేశాను, ఈ విషయం గురించి అని నేను అనుకోలేదు. సో ఫోన్ చేసి సుబ్బు ఎక్కడున్నావు ఏంటంటే, సార్ నేను ఇంటి దగ్గర ఉన్నట్టే మన ఆఫీస్కి రా ఒకసారి నీతో మాట్లాడేది ఉంటే. దేనికి సార్ అంటే ఇట్లా మంగ్లీకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడాలని అంటే, ఎందుకు సార్ ఏంటంటే షార్ట్ అవుట్ చేద్దాం రాబ్బా, ఎందుకు ఇదంతా పెద్దగానంటే సరే సార్ వస్తా అని చెప్పారు. సో నెక్స్ట్ డేనే వాళ్ళ ఆఫీస్లో మీటింగ్. సో తర్వాత వేణు ఉడుగుల గారు కూడా ఫోన్ చేశారు. మీరు చూసినట్టే సార్ కూడా మాట్లాడారు. పాత్ర లేదు, నన్ను కావాలనే మెన్షన్ చేస్తున్నారని ఆయన అంటున్నాడు. వేణువుడుగుల పాత్ర లేదా? ఎవరు చెప్పారు? ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు. మేము అందరం ధృవీకరించాం కదా. వేణువుడుగుల గారి పాత్ర కేవలం ఆర్బిట్రేషన్ వరకే, ఆయన దీంట్లో ఏ తప్పు చేయలేదు. మైక్రో ఫైనాన్స్లో లేరు, ఆయన ఆర్బిట్రేషన్ చేయడానికి వచ్చారు. సో ఆయన కూడా తెలిసి అయితే ఈ మంగ్లీ గారు వేణువుడుగులను కూడా సంప్రదించినప్పుడు వేణువుడుగుల నాకు కాల్ చేశారు. ఆయన చేసి ఎక్కడున్నావు తమ్ముడు అంటే నా ఆఫీస్లో ఉన్నట్టు తర్వాత పూజారి నాగేశ్వర గారు ఆఫీస్కి రా మాట్లాడదాం అంటే వెళ్ళిన తర్వాత నేను బాధితులను తీసుకొని ఒక 8 మందిని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆయనతో మాట్లాడితే ఆవిడేమంటుందంటే, సార్ నా ఫోటోలు తర్వాత వీడియోలు ఏవైతే మీరు మాట్లాడారో అవి తీసేయండి, కేసులో నుంచి పేరు తీసేయండి, మా తమ్ముడు తినాది అని చెప్పేసి మాట్లాడింది. అంటే సరే ఓకే అంటే నాకేం తప్పు లేదు సార్, నాకు ఆడెవడో తెలియదు అన్న. సరే వాడెవడో నీకు తెలియదు కదా, వాడి మీద కేసు పెట్టండి. ఎవరైతే ఇందులో ఉన్నారు దాదాపుగా 8 మంది ఉన్నారు, ఒక 5గురు నాకు తెలిసిన వాళ్ళు, ఈ 5గురి మీద ఎఫ్ఐఆర్ చేయించండి, కేసు పెట్టండి. సో అప్పుడు మీ పేరు మీరు లేరని వాస్తవానికి మేము ఒప్పుకుంటాం అని అన్నాం. అంటే ఇవన్నీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకముందుకు జరిగాయా, చేసిన తర్వాత అసలు ఎందుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి? పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకముందు జరిగినాయి. ఈ మీటింగ్కి వెళ్ళినప్పుడే వాళ్ళు నా పైన భౌతిక దాడి చేయబోయి బూతులు ఇవన్నీ తిట్టినప్పుడు అక్కడ ఉన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు పెట్టేసరికి ఒక్కసారిగా ఇది బ్లాస్ట్ అయ్యి ఈ ఇష్యూ అంతా తెలుగు 2 రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అవడంతో వివరణ కోరడానికి ఆవిడేంటంటే ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నంలో కౌంటర్ కేసుగా వెళ్ళటం జరిగింది. అదేం పెద్ద కేసు కాదు, దాన్ని కూడా క్వాష్ చేయడం జరుగుతుంది. అయితే ఈ జరుగుతున్న క్రమంలో ఆవిడ మీడియా వేదికగా నా మీద అసత్య ప్రచారం తర్వాత ఆరోపణలు చేయడంతో నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఎప్పుడైతే నేను వెళ్ళానో దానికంటే ముందు రోజు ఈ మంగ్లీ సిపి సర్జనర్ గారిని కలవడం జరిగింది. అక్కడ నుంచి పాజిటివ్గా ఉన్నటువంటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. సో నేను వెళ్ళడానికంటే ముందు ఏమంటున్నా అంటే మీ దగ్గర ఎవిడెన్స్ లేదు, కావాలనే ట్రాష్ సోషల్ మీడియాలో వైరల్ గానికే సుబ్బారావు ఇట్లా చేస్తున్నారు అనేది ఒక రూమర్స్ వస్తుంది. ఆయన మాట ఎప్పుడు అనలేదు సోషల్ మీడియాలో రూమర్స్ అనండి. సిఐ అనంటే మళ్ళీ మీ మీద కేసు అవుతుంది. నేను ఏమంటానంటే సిఐ నేను ఏమి ఇవ్వరాలు ఎందుకు ఇవ్వలేదు, నేను ఆల్రెడీ ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి ప్రవేశపెట్టడం జరిగింది. ఆ రోజు ఆయన గలాట్ అంతా జరిగిన తర్వాత నేను బయటకు రావడం జరిగింది. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత తీసుకెళ్ళిస్తా. అయితే ఆయన నేను రావడానికంటే ముందు బ్రీత్ అనలైజర్ పట్టుకొని నాతో అక్కడి నుంచి ప్రెజరైజ్డ్గా నువ్వు ఫస్ట్ బ్రీత్ అనలైజ్ చేయాలిరా, రౌండప్ చేయడం,
నువ్వు బ్రీత్ లేజలే ఎఫ్ఐఆర్ చేస్తా అని ఇట్లా జిగుప్సాకరంగా పోలీస్ వ్యవస్థ సిగ్గుపడే విధంగా అతను ప్రవర్తించిన తీరు మీరంతా చూశారు. సో అప్పటికి కూడా నేను తొణకలేదు బెణకలేదు, నేను చాలా వరకు అపోజ్ చేశా. నేను ఎందుకు బ్రీత్ అనలైజ్ చేస్తా. దాంట్లో తమ్ముడు అశోక్ ప్రత్యక్ష సాక్షి. ఆ వీడియోలో చూసినప్పుడు కూడా తమ్ముడు అశోక్ పక్కనే ఉండు, నా పక్కనే. సో నేను ఎందుకు చేస్తా, నేనేం తప్పు చేశా, నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేశానా, నా పర్సనల్ లిబర్టీలోకి మీరెవరు రావడానికి, నేను ఏమన్నా డ్రంక్ చేసి లేదా ఇక్కడ గలాటా చేస్తానంటే మీ మీద ఎఫ్ఐఆర్ చేస్తా చేయకపోతే అంటే ఏంటంటే మీడియా దృష్టిని మరచడం కోసం బెదిరించారు కదా. బెదిరించారని మెన్షన్ చేశాం. మా అడ్వకేట్ వ్యవస్థనే అవమానకరంగా బెదిరించారు. సో దానికి అనుకూలంగా ఈరోజు తీర్పు రావడం కూడా జరిగింది. అదేవిధంగా అతని పర్సనల్ అపీర్ అవ్వమని చెప్పింది. తర్వాత బాధ్యులైతే ఎవరైతే పార్టీలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రతివాదులందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రొటెక్షన్ సుబ్బుకి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వారిదేనని చెప్పింది. అదేవిధంగా దీనికి సంబంధించి కౌంటర్ 29వ తారీఖు నెల ఫైల్ చేయమని చెప్పింది. అదేవిధంగా ఇంకా కొన్ని ఆర్డర్లు ఇచ్చారు. ఆ ఆర్డర్ కాపీ నేను మీడియాకి రిలీజ్ చేస్తాను. రమావత్ మధు కొత్త అంశం తెరపైకి తీసుకొని సుబ్బారావు ఉన్నటువంటి వేరే ఇంకా మిగతా నిందితులు కూడా సుబ్బారావుకు టచ్లో ఉన్నారు. సో వాళ్ళంతా ఒకటే కావాలని మా మీద రివర్స్ అటాక్ దిగుతున్నారని వాళ్ళు అంటున్నారు. మీరేం చెప్తారు? మొట్టమొదటిగా మనమే కదా ప్రెస్ మీట్ పెట్టింది, మొట్టమొదటిగా మనమే కదా లీక్ చేసింది. అంటే మన దగ్గర సాక్ష్యాలు ఆధారాలన్నీ మీడియాకి ఇచ్చా, ఫోటోలు వీడియోలు ఇచ్చా, కేసులు కూడా పెట్టాం. మరి వాళ్ళు మాట అంటే సరిపోయిందా? వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు ఈరోజు కూడా మీకు ఈ మీడియా వేదికగా ఒక హాట్ న్యూస్ ఇస్తా మీకే. ఎస్పెషలీ ఏంటంటే అది రమావత్ మధు ఎవడైతే ఉండో వాడు సింగర్ మంగ్లీతో సన్నిహితంగా ఫస్ట్లో నాకు ఆడెవడో తెలియదండి. తర్వాత నాకు వాడికి మా బంజారా కమ్యూనిటీ కాబట్టి వాడిని చేరదీయడం జరిగిందని చెప్పింది. కానీ ఇక్కడ చూస్తే మీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తా. రమావత్ మధుకి అసలు మా తమ్ముడికే సంబంధం లేదండి. ఇగో ఈ వీడియోలో చూడండి, దగ్గరగా పెట్టండి. మధు పారిపోయినోడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివ. ఎందుకు వీడియో తీసేటప్పుడు రమావత్ మధు పక్కన ఉన్నటువంటి సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎందుకు భయపడి పారిపోయిండు? ఇప్పుడు పక్కకి ఎందుకు జరిగిండు? సింగర్ మంగ్లీతో ఈ రమావత్ మధు ప్రతిసారి ట్రావెల్ చేస్తూనే ఉండు. వాడెవడో తెలియదు అంటుంది. ఫస్ట్లో నాతో మాట్లాడి ఆడెవడో తెలియదు, ఆడు నేను ఎందుకు పిలుస్తాంది, వారి మీద కేసు పెట్టమంటే నేను కేసు పెట్టను అలాంటివి అంది. తర్వాత చూస్తే తనతో పాటు ట్రావెల్ అయ్యిండు, తనతో పాటు ఉండు. ఇప్పుడు చూశారు కదా సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవడైతే మధు ఉండు ఆ మధు పక్క నుంచి వీడియో తీసేసరికి ఇప్పుడు ఈ సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు పక్కగా తప్పుకోండు భయపడుతూ. ఎందుకు? ఇవన్నీ ఏంటంటే వీళ్ళంతా కలిసిగట్టుగా చేసినటువంటి కుట్ర. దీంట్లో ఖచ్చితంగా మంగ్లీ పాత్ర ఉంది. దానికి సంబంధించిన ఆధారాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. మంగ్లీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కూడా ఉంది. ఈరోజు మంగ్లీ నేను 10 లక్షలు డిమాండ్ చేశానని, తనను అగౌరవపరిచానని, తర్వాత నాకెవరో అంటే క్రష్ అని, నేను ఏదో షోకి వెళ్ళాలని చెప్పింది. కానీ ఒక్కటనే ఆడికైనా ఆధారం లేదు. నేను ఆవుతా అన్నానా? ఇప్పుడు వేరే ఒక అమ్మాయిని ఆమె వ్యాఖ్యలకు సవాల్కు ఆమె నేను ఎక్కడికైనా వస్తాను ఏదైనా నిరూపిస్తానని ఆమె కూడా అంటుంది. మీరు రమ్మనండి, నేను అదే అంటున్నా. మీడియా వేదికగా చెప్తున్నా. పోనీ ఆవిడే ఎక్కడికి రమ్మంటుందో అడగండి. సరే, నేను బషీర్బాగ్ రమ్మంటే ఆవిడ రాలేదు. బాధితుల తరఫున ఈరోజు కోర్టుకు రమ్మని చెప్పి కూడా నేను బహిరంగ సవాల్ విసిరా, ఆవిడ రాలేదు. 10:30కే రమ్మని బహిరంగ సవాల్ విసిరా. అది కూడా అంతకుముందే టెలికాస్ట్ అయింది, ఆవిడ కూడా చూసే ఉంటుంది. ఈరోజు కూడా బహిరంగంగా సవాల్ విసురుతున్నా. ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను పట్టుకొని రమ్మనండి. నేను కూడా వాళ్ళ కమ్యూనిటీలో మోసపోయిన అందరినీ, బాధితులందరినీ పట్టుకొస్తా. హేమాకాంత్ రెడ్డి అరెస్ట్ అయ్యిండు, హేమాకాంత్ రెడ్డి పారిపోయిండు, అడ్వకేట్ సుబ్బు పారిపోయిండు అని అంటున్నారు. అందరు ఇక్కడే ఉన్నారు. ఇవన్నీ మీడియాలో తనకు సంబంధించినటువంటి 1-2 ఛానళ్ళు దుష్ప్రచారం చేస్తుంది. వారి మీద కూడా నేను ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హేమాకాంత్ రెడ్డి, సరిత, సుబ్బు ముగ్గురు ఒకటే అనేది మొన్న మాట్లాడింది. అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళతో మీకున్న సంబంధం? నాకు అసలు వాళ్ళు ఎవరండి తెలుసు. నాకు తిరుమల నా దగ్గర కేసు తీసుకొచ్చిండు, ఆయన ద్వారానే వాళ్ళు తెలుసు. వాళ్ళు అదే నేను పర్మిషన్ ఇస్తా నా ఫోన్ 6 నెలల నుంచి ట్రాక్ చేయమని, లేదా సంవత్సరం నుంచి. అలాగే మంగ్లీ కూడా తన ఫోన్ని సంవత్సరం నుంచి ట్రాక్ చేయడానికి పర్మిషన్ ఇస్తుందేమో, తను అంగీకారమేమో అడగండి. బహిరంగ సవాల్. నాకు ఈ సరిత అనే అమ్మాయి కానీ, హేమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండి శివ, వీళ్ళందరూ కూడా నాకు మార్చిలోనే తెలుసు. అంతకుముందు నాకు వాళ్ళు ఎవరో తెలియదు. గ్యాంగ్ అంతా కూడా ముఠాగా ఏర్పడి డబ్బులు వసూలు చేశారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. నేను చెప్తున్నా కదా, మంగ్లీ వాళ్ళ ఇంట్లో అపార్ట్మెంట్లో కూడా
ఈ రమావత్ మధు బాధితుల్ని 8 మందిని తీసుకెళ్లిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు ఈ ప్రధాన వీడియోలో మంగ్లీ గారు పాడబడుతున్నప్పుడు రమావత్ మధు అక్కడ ఎందుకుండో మెయిన్ స్ట్రీమ్లో ఆ వేదిక మీద అక్కడ నుంచి ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తి మంగ్లీ వాళ్ళ తమ్ముడు వీడియో తీస్తుంటే ఎందుకు భయపడి పక్కకు పారిపోయిండు? ఇవన్నీ ఏంటంటే మీడియా అంత సమాజం అంతా చూస్తూనే ఉంది. దయచేసి వీళ్ళంతా ముఠాగా ఏర్పడి మంగ్లీ అండ్ కో చేసినటువంటి పెద్ద భారీ స్కాము. ఇందులో వీళ్ళే కాదు చాలా మంది పేర్లు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళుగా రావడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా మీడియాకి ఇస్తా, వాళ్ళని కూడా కేసులో ఇంక్లూడ్ చేస్తాం. అసలు మీ దగ్గరకు వచ్చిన బాధితులు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది, ఇలా అసలు మైక్రో ఫైనాన్స్ వ్యవహారం అంటే పేరుకే మైక్రో ఫైనాన్స్ అనుకుంటారు, అసలు ఏం జరిగింది లోతుగా మీరు ఏమన్నా విచారణ? 3 స్టేట్లకు సంబంధించిన ప్రజలు ఉన్నారు, ఊర్లు జిల్లాలకు సంబంధించిన 3 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. మీరు నల్గొండ, దేవరకొండ, పిఏపల్లి, వద్దిపట్ల తాండా, వద్దిపట్ల తాండా, పలుగుతాండా వీటన్నిటిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇల్లులు తాకట్టు పెట్టి భూములు మార్టుగేజ్ చేసి అందరూ కూడా బాధితులు, ప్రతి ఇంట్లో కూడా రమావత్ మధు బాధితులు ఉన్నారు. ఈరోజు ఏదో వాడిని దొంగచాటుగా ఒక రూమ్లో పిలిచి మంగ్లీ స్క్రిప్టెడ్గా, మంగ్లీకి సంబంధించినటువంటి ఎవరైతే ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నారో వాళ్ళ న్యాయవాదులు దాన్ని స్క్రిప్టెడ్గా వాళ్ళంతా కూడా దీన్ని ప్రవేశపెట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకని రమావత్ మధు మీడియా ముందుకు రావట్లేదు? ఎందుకని మంగ్లీ తమ్ముడు శివ మీడియాతో మాట్లాడడం లేదు? రమ్మనండి, బహిరంగంగా నేను సవాల్ విసురుతున్నా. హైకోర్టు దగ్గర ఆవిడే ఏ ప్లేస్ చెప్తారో అక్కడికి రమ్మనండి, మీడియా సమక్షంలో ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలను తీసుకురమ్మనండి. నా దగ్గర ఉన్న ఆధారాలని, బాధితుల్ని, సమస్తాన్ని తీసుకొని నేను వస్తాను. ఈరోజు మంగ్లీ ఇన్ఫ్లుయెన్స్ చేయబట్టే కదా పోలీస్ వ్యవస్థ అప్రతిష్ట పాలై ఈరోజు హైకోర్టులో వారికి అగెన్స్ట్గా ఆర్డర్ రావడం జరిగింది. ఇప్పుడు ఇదంతా ఒకవైపు చూసుకుంటే ఈ బాధితులందరినీ కూడా మీరు అంటే ఏ విధమైన ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు, వాళ్ళు ఏ విధంగా మోసపోయారు? అంటే ఒక్కొక్కరు 5 లక్షలు మోసం చేశారని గతంలో వాళ్ళ శివ అండ్ టీం మీద కేసు అయింది. అసలు మీ దగ్గరికి వచ్చినటువంటి న్యాచురల్గా వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది మోసపోయాం? వాళ్ళ దగ్గర బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఫోన్పే, గూగుల్ పే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, క్యాష్ ఇచ్చినటువంటి రిసిప్ట్స్ ఉన్నాయి, క్యాష్ ఇచ్చినవి ఉన్నాయి. తర్వాత ఇటు ప్రధాన నిందితుడు మధు ఎవడైతే ఉండో వాడు సరిత ఆవిడ ఉన్నారు కదా, ఆవిడ అసలు కానే కాదు బాధితురాలను. ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకొస్తా, ఆవిడ బాధితురాలు కాదంటానికి వీడి దగ్గర ఉన్న ఆధారాలు తీసుకురమ్మనంటే ఎట్టి పరిస్థితుల్లో మధుని ఎక్కడున్నా ఏ బొక్కలున్నా ఈరోజు అరెస్ట్ చేశారని వస్తున్నారు. మరి అది ఎంతవరకు నిజం అనేది మాకైతే తెలియదు. కానీ వాడెక్కడున్నా రమావత్ మధుతో పాటు ఈ స్కాములో ఎంతమంది ఉన్నా పిఏపల్లి నుంచి, తర్వాత వద్దిపట్ల పలుగు తాండా నుంచి, ఆ చుట్టుపక్కల తాండాల నుంచి, దేవరకొండ నుంచి చాలామంది నన్ను అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకొస్తున్నారు. చూడండి, ఈరోజు మంగ్లీ ఏదైతే కులం కార్డు యూజ్ చేసి తనని బాధితురాలని చేస్తూ, అంటే తను బాధితురాలు నేను నిందితురాలని కాదు అని చెప్తుందో ఆ వారికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు చెప్పను, ఈరోజు నేను మీకు చూపించినటువంటి వీడియో నాకు పంపించడం జరిగింది. చూడండి, ఏదైతే ఇప్పుడు నేను మీకు ప్లే చేసిన వీడియో ఉందో ఆ వీడియో వాళ్ళకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి నాకు పంపించడం జరిగింది. ఎటువంటి సంబంధం లేకపోతే ఇవన్నీ ఎలా దొరుకుతాయి? ఇదిగోండి, ఆ వ్యక్తి ఈరోజు నాకు మార్నింగ్ ఎన్ని గంటలకి పంపించాడు చూడండి, ఎస్టర్డే 10:30కి పంపించాడు. చూడండి, ఇదే ఆ వీడియో. సంబంధం ఉంది చూడండి. ఇడుగు రమావత్ మధుగాడు ఇక్కడ, ఇదిగోండి మంగ్లీ తమ్ముడు శివ, ఇడుగు పారిపోతాడు చూడండి. సో ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నమ్మడం సఖ్యం కానివా? సో కాబట్టి నేను బహిరంగ సవాల్ విసురుతున్నా. మంగ్లీ అండ్ కో టీం ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా పిఏపల్లి ప్రజల్ని పిలిపిస్తా, వద్దిపట్ల పలుగుతాండా ప్రజల్ని పిలిపిస్తా. మీరు మీడియా వారు ఒకవేళ వీలుంటే అందరూ కలిసి వద్దిపట్ల పలుగుతాండాకి వెళ్ళండి, పిఏపల్లికి వెళ్ళండి, పెద్దడిషర్లపల్లికి వెళ్ళండి, నల్గొండ, దేవరకొండ ఇటువైపు వెళ్ళండి. వాళ్ళందరూ కూడా మోసపోయారు. ఇప్పుడు మంగ్లీ మేడం మా పేరు మీ వాళ్ళ పేరు చెప్పుకోకుండా అని చెప్పి ఒక 7-8 మంది ఎవరో వచ్చారు. అసలు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నాకు తెలియదు. కానీ మంగ్లీ పేరు చెప్పి వీళ్ళందరూ ఫ్రాడ్ చేశారు. మీరందరూ జనం సపోర్ట్ కూడా ఎలా వస్తుందో చూశారు కదా. బాధితులకు న్యాయం చేయండి. వాళ్ళు రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళు చిన్న చితక తినక దాచుకున్న డబ్బులు, దయచేసి ఇప్పటికైనా సరే వాళ్ళ బాధితుల డబ్బులు వాళ్ళందరికీ మంగ్లీ గారు బాధ్యతాయుతంగా దగ్గరుండి వసూలు చేయించి ఇవ్వాలి. మేము పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మంగ్లీ గారు సిద్ధమా? నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇదంతా కావాలని చేస్తున్నారు. సో బాధితులందరికీ న్యాయం చేయండి. థ్యాంక్ యూ. అడ్వకేట్ సుబ్బారావు చెప్తా ఉన్నారు. మంగ్లీ ఎపిసోడ్లో బాధితులకు వెంటనే న్యాయం చేయాలంటూ కూడా సుబ్బారావు బహిరంగ సవాల్ విసురుతా ఉన్నారు. వెంటనే బాధితులందరికీ న్యాయం చేసేలా చూస్తాను, ఎక్కడికంటే అక్కడికి సిద్ధమని సుబ్బారావు అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో అమరేంద్ర రెడ్డి, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.